ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కళ 'గోపీచంద్‌కి' హిట్ పడిందా? లేదా? ఈ మధ్య వచ్చే చాలా మూవీస్ మైథాలజీ అండ్ హిస్టరీని ఇంటర్లింక్ చేసుకుంటా హిట్ కొడుతున్నాయి. ఆ కోవలోకే 'భీమా' కూడా వస్తుందా? సో ఫైనల్‌గా ఒక చెక్ పోస్ట్ దగ్గర రెండే 2 పెట్రోల్ ట్యాంకర్స్‌కి పర్మిట్ ఉంది. మూడో ట్యాంకర్ ఎందుకొస్తుంది? ఆ ట్యాంకర్‌లో ఉన్న సీక్రెట్ ఏంటి? స్మగ్లింగ్ జరుగుతుందా? ఇంకేదైనా జరుగుతుందా? అది 'భీమా' ఎలా సాల్వ్ చేశాడు? టెంపుల్‌లో ఏముంది? టెంపుల్ ఎందుకు లాక్ చేసుంది? 'భీమాకిను' టెంపుల్‌కి రిలేషన్ ఏంటి భయ్యా? 'భీమా' సింగిల్ క్యారెక్టరా? డబుల్ క్యారెక్టరా? ట్రైలర్ చూసాక నాకు 'గోపీచంద్' గారి లుక్స్ బాగా నచ్చాయి. అండ్ కొద్దిగా అఖండ షేడ్స్ కనపడ్డాయి భయ్యా. ఫైనల్‌గా మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇట్స్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్ మూవీ. మూవీ స్టార్ట్ అవ్వడమే పరశురామ చరిత్ర గురించి అలా చెప్పుకుంటా ఒక టెంపుల్‌లోకి డైవ్ ఇన్ అవుతాడు. ఫస్ట్ 10 మినిట్స్ అయితే మూవీ ఎటో తీసుకెళ్తున్నాడే ఈ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టాడు. ఆ 10 నిమిషాలు సీక్వెన్స్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మన విలన్ ఇంట్రొడక్షన్, హీరో ఇంట్రొడక్షన్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. అక్కడి నుంచి రాడ్ టెంప్లెట్ స్టార్ట్ అవుతుంది భయ్యా. మాలవిక టీచర్ రోల్. ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్‌లో నాకు చిరాకు తెప్పించిందో అయితే ఈ ట్రాకే. అండ్ ఈ గ్యాప్‌లో నాకు కామెడీ ట్రాక్ కూడా వర్కౌట్ అవ్వలేదు గాయ్స్. నవ్వు రాదు. ఏదో కామెడీ చేద్దాం అనుకుంటా. ఇంటర్వల్ ముందర వచ్చే బీచ్ ఫైట్ ఒకటి సూపర్ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ అంతా మనకి ఇది మాత్రం స్పాయిలర్ అన్నమాట. ప్లీజ్ టేక్ కేర్. అదోస్ టెంప్లేట్ కొద్దిగా ఫాలో అయ్యారన్నమాట. నాకైతే సెకండ్ హాఫ్‌లోనే కామెడీ వర్కౌట్ అయినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్ కంటే. ఐ ఫీల్ సో బెటర్. మెయిన్ ప్లస్ పాయింట్ మాత్రం గోపీచంద్ పెర్ఫార్మన్స్. రీసెంట్ టైమ్స్‌లో నేను గోపీచంద్ గారి లుక్ గాని అండ్ ఇంత ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ గాని నేనెక్కడా చూడలేదు. కొన్ని మూవీస్‌లో సినిమా సోగా ఉన్న హీరోని చూస్తా ఉంటే వి ఫీల్ ఎంజాయ్. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ దిస్ మూవీ. ఆఫ్టర్ 'గౌతమ్ నందా' నాకైతే దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ ఫ్రమ్ గోపీచంద్. 'కేజీఎఫ్ సలార్' లాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టిన మన రవి బస్రూర్ అయితే ఈ సినిమా కొన్ని సీన్స్‌లో ఎక్సలెంట్‌గా ఉంది బీజీఎం. వంకలు పెట్టేది లేదు. బట్ టూ గోలగా ఉంది గాయ్స్. నిజంగా చిరాకు దొబ్బింది మధ్య మధ్యలో కొన్ని కొన్ని చోట్లయితే. కనపడని ఇన్‌స్ట్రుమెంట్‌లన్నీ టక కొట్టుకెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు డైరెక్టర్ హర్ష. నేను ఆయన కన్నడ మూవీస్ కూడా ఫాలో అవుతా ఉంటా. రీసెంట్‌గా 'వేద' చూసాను. 'బజరంగి 2' కూడా చూసాను. ఒక్కటే టెంప్లేట్ ఫాలో అవుతారు. స్టోరీ ఎక్సలెంట్ ఒక రేంజ్ స్టోరీ తీసుకుంటాడు. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా సాదా సీదాగా ఉంటది. అండ్ వాటిల్లో కామెడీ ట్రాక్ ఏదైతే ఉంటుందో చాలా వరస్ట్‌గా అయితే డిజైన్ చేస్తారు. ఇంకోటి సినిమా స్టార్టింగ్‌లోనే హీరో ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత మెయిన్ విలన్‌కి ధమ్కీ ఇస్తాడు. ఆ ధమ్కీ ఇచ్చే విధానం కూడా, "అరె! నువ్వు పీకేదేమీ లేదు ఈ సినిమాలో నీ క్యారెక్టర్ డమ్మీరా" అని ఓపెన్‌గా చెప్పేసినట్టుంది భయ్య. మళ్ళీ మధ్యలో కొద్దిగా దెయ్యాలు, ప్రేతాత్మలు, కోరిక తీరకపోతే చనిపోయిన ఆత్మలుంటాయి గదా! అవి ఎలా రివెంజ్ తీసుకున్నాయి. నా పాయింట్ ఏంటంటే, మీరు కొత్త స్టోరీ చూసేయాలి, అద్భుతంగా ఉండాలి, లాజిక్స్ అన్నీ ఏ టు జెడ్ పకడ్బందీగా ఉండాలి అనుకుంటే, రాడ్ సినిమా భయ్యా మీకు. ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. దానిలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, మనకి ఫైట్‌లు కావాలి, హీరోయిజం కావాలి అనుకుంటే, యాహ్! యూ కెన్ ట్రై దిస్ మూవీ. నా ఒపీనియన్ గనుక మీకు నచ్చినట్టయితే ఆశీష్ యువన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మూవీస్‌కి నా ఒపీనియన్ మీతో చెప్పుకుంటా. ఇట్స్ నాట్ ఎ రివ్యూ గైస్, ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థాంక్ యూ.